హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. మా ఇంట్లో గణపతి పూజ అది ఈరోజు చేసుకుంటున్నానండి. దానికి సంబంధించినవి అది నేను ఏ విధంగా చేసుకుంటాను అవన్నీ ప్రతి సంవత్సరం అయితే నేను ఇదే విధంగా చేసుకుంటానండి. మా ఇంట్లో పద్ధతి అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. పదండి వెళ్దాం. ముందుగా అయితే కొంచెం మనం ఇల్లు అదంతా శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టుకొని ఇలా మామిడి ఆకులు అవన్నీ తోరాలకు కట్టుకొని ఇల్లంతా అయితే శుభ్రం చేసుకోవాలండి. ఈరోజైతే నేను 3 o'clockకి లేచానన్నమాట. మొత్తం ఇల్లులు అన్నీ క్లీనింగ్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని దేవుడికి కావాల్సిన గణపతిని అయితే నిన్న ఈవినింగ్ చేశాను. అక్కడ పెట్టేసుకొని ఇవన్నీ పాలవెల్లి మొత్తం పూజించి పెట్టుకున్నానండి. పత్రి అవి తులసమ్మ చెట్టుకైతే ఈ బిందెతో డైలీ నీళ్లు పోసుకుంటానండి. అవి అయిపోయినాక కాళ్ళకి అది పసుపు పూసుకోవాలి. మనకి ఏ శుభకార్యమైనా పసుపు పూసుకుంటాం కదా, ఇలా గ్లాస్లో వేసుకుని పసుపు అంతా ఇల్లు మొత్తం చల్లుకుంటానండి. ఇలా ఏవైనా కూడా మనకి ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, కొంచెం మనకి కూడా ఇబ్బందులు అవి వస్తుంటాయి కదా ఇంట్లో. ఇలా పసుపు నీళ్ళు చల్లుకోవటం వల్ల శుద్ధి అవుతాయన్నమాట. ఈ తర్వాత అయితే పచ్చిశనగపప్పు ఇలా ఉడకబెట్టుకున్నానండి పూర్ణాలకి. పొంగలికైతే ఇలా పొంగలి గిన్నెకి పసుపు కుంకుమ అది పోసుకొని పొంగలి పెట్టడానికైతే వాటరు అవన్నీ ఎసరు పోసేసుకుంటున్నాను. ముందు పొంగలి పెట్టేసుకుంటే పొయ్యి మీద, తర్వాత మనం స్వామికి పూజ అదంతా చేసేలోపు ప్రసాదాలు ఇవన్నీ ఒక పక్క చేసుకుంటూ ఇవి బాయిల్ అయ్యే కొంచెం టైం పడతాయి కాబట్టి ఇవి పెట్టేసి కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటానండి. తర్వాత కుడుముల కోసం అయితే తడి బియ్యం పిండండి ఇదంతా మిక్సీలో వేసుకున్నానమాట. 1 kg బియ్యంకి కుడుములు అవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో కుడుములు స్వామికి పెట్టడానికి, తర్వాత చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి అది ఇవ్వటానికి. ఆ తర్వాత ఈరోజు ఈవినింగ్ మాది పూజ ఉందండి, అంటే పీటల మీద కూర్చుంటామన్నమాట. దానికి కావలసిన స్వామికి 101 కుడుములు అలా చేద్దామనుకున్నాను. చిన్న కుడుములు చేద్దామనేసి తర్వాత అవి చేస్తూ ఒక పక్క పూర్ణాలు వడలు ఇవన్నీ అయితే తయారు చేసుకున్నానండి. అవి పెట్టినప్పుడు కొంచెం అంటుకుంటాయండి, తర్వాత అవి విడదీసుకుంటాను. వంట చేశాక చూడండి అంతా వంటగది ఎలా ఉందో. ఇలా దేవుడు మందిరం అదైతే కొంచెం ముందుకది పీట అది వేసి పసుపు క్లాత్ మీద గణపతిని అయితే చేసుకున్నాను కదా, ఆ గణపతి స్వామిని కూర్చోపెట్టి పాలవెల్లి పెట్టేశాను. అటు ఇటు సపోర్టింగ్ కోసం 2 కుండీలు పెట్టి చెరుకు గడలు అండి గుచ్చి అవి ఆ పాలవెల్లికైతే కట్టానండి. అవి ఎందుకంటే పైన కొబ్బరికాయ అవి మనకి వెయిట్ తక్కువ, అది పాలవెల్లి పొడవుగా ఉంటుంది కదండి, ఏవైనా బై మిస్టేక్ పడుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే సపోర్టింగ్ కోసము అది పెట్టానన్నమాట. ఆ తర్వాత వచ్చి అరటి పిలకలండి. మనకి వినాయక వ్రతానికి ఏంటంటే పూజకి ఈ విధంగా మండపము అవన్నీ ఎలా సెట్ చేసుకుంటారు, పూజకి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటాను నేను అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఉదయాన్నే లేచిన తర్వాత ఇలా అన్నీ శుభ్రం చేసుకొని కొన్ని ఇలా ఫ్లవర్స్ అవైతే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆ రోజైతే అవ్వదనమాట. ముందు రోజు ఈవినింగ్ నుంచి మధ్యాహ్నం నుంచే నేను ఇవన్నీ పువ్వులు అవి కట్టుకోవటం, పాలవెల్లికి ఇలా గన్నేరు పువ్వులు నందివర్ధనాలు పారిజాతాలతో అయితే సెట్ చేద్దామనేసి అవన్నీ ఇలా గుచ్చి పెట్టేసేసుకొని ఇలా మొత్తం అయితే పాలవెల్లికి దాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటున్నానండి. మనకి దొరికే ఫ్లవర్స్ తోటి, అంటే బయట ఏవి నేను పర్చేస్ చేయలేదండి. దీనికి కావాల్సినవి పువ్వులు కానీ ఏవైనా కూడా మనకి ఇక్కడ నా చేతులతో నేనే ఇవన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఇవన్నీ కోసుకొని కట్టుకొని స్వామికి ఇలా పూజ చేసుకుంటే ఇంకా అంతకంటే ఆనందం, అంతకంటే ఇది లేదండి. ఎందుకంటే ఇవన్నీ చేయటం అంటే చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇవన్నీ నేను కోసుకొని కలెక్ట్ చేసుకొని అరేంజ్ చేసుకొని ముందు 2 days నుంచి వినాయకుడికి అవన్నీ కావాల్సినవన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకోవటానికి సంకల్పమే పెద్ద పూజ అండి. ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే పూజ చేసే దాని మీద ఇవన్నీ స్వామికి మన స్వహస్తాలతో మనం రెడీ చేసుకుంటే ఆయన ఇంకా సంతోషిస్తాడనమాట. అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా పత్రి కానీ ఈవెన్ ప్రతి ఒక్కటి ఏవో దొరకనివి ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే బయట తెచ్చుకుంటానండి. వినాయకుడికి ఎప్పుడైనా సరే నేను ఆయనకి కావలసిన సామాను సరుకుల వరకు అయితే పూజకి ఏ పూజ అయినా అండి
అంతవరకు అయితే నేను అప్పటికప్పుడు ముందు రోజు తెచ్చుకుంటానన్నమాట. ఈవెన్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ కానీ, ఇలా యజ్ఞోపవీతములు కానీ, పూజకి ఆయిల్ కానీ, ఒత్తులు కానీ, అంటే మనం డైలీ వాడేవి కాకుండా అర కేజీ ఆయిల్ కానీ, మనకి పిండి వంటలకి అప్పటికప్పుడు పచ్చిశనగపప్పు కానీ, ఆ స్వామి పూజకి ఎంతవరకు కావాలో అవన్నీ ముందు రోజే షాప్కి వెళ్ళి తెచ్చుకొని పత్రి అదంతా కూడా ముందు రోజు అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. వినాయకుడిని అది పూజ మాత్రం ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాక వంట పని మొత్తం పూర్తి చేసుకున్నానండి. 10 గంటలకల్లా వంట పని మొత్తం అయిపోయింది. 10ంటికి పూజలో కూర్చుంటే నాకు 12 అయిందండి. ఆ వ్రత పూజలు కానీ ఇవన్నీ ప్రసాదాలు నేను చేసినవి పులిహోర, కుడుములు, గారెలు, పూర్ణాలు, పొంగలి, పప్పు, బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీద కాదండి పంపయ్య, కమ్మని నెయ్యయ్య, కడముద్దు పప్పయ్య, బొజ్జ నిండా తీని బుజ్జగొలుపు అని పాటగా పాడతారు కదండి. అందుకని కంపల్సరిగా కుడుములు, పొంగలి, పప్పు, నెయ్యి మాత్రం ఈ చిన్న గిన్నె ఉంది కదండి, ఇత్తడి గిన్నె, స్వామికి పొంగలి అలాంటివి పెట్టుకోవటానికి నేను కొనుక్కున్నాను. తర్వాత మా బాబు ల్యాప్టాప్, బుక్కు, పెన్ను ఇవన్నీ అయితే స్వామి దగ్గర పెట్టానండి. ఆ తర్వాత స్వామికి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో హారతి అవన్నీ ఇవ్వాలని చదివి ఉంటుంది, అది రాసి ఉంటుంది కదండి, అవన్నీ చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఆ తర్వాత ఇవన్నీ ప్రసాదాలండి. మా ఫ్రెండ్స్కి అయితే పూర్ణాలు, పొంగలి, పప్పు, వడ ఒకటి, ఇలా పులిహోర అవి ఇచ్చేసి వచ్చాను. తర్వాత మధ్యాహ్నం పారిజాతములతోటి దండ కట్టానండి. ఈరోజు మా పూజ అన్నాను కదా, పీట్ల మీద కూర్చుంటామని, అందుకే ఆ వినాయక స్వామికి పారిజాతాలతో అయితే ఇలా పెద్ద మాల అది అల్లేసి మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మధ్యాహ్నం టైంలో కొంచెం ఖాళీగా ఉంటాను కదా, ఈ 2 డేస్ నుంచి అయితే బాగా హెడ్డిక్ షెడ్యూల్గా ఉందండి. ఇవన్నీ అరేంజ్ చేసుకోవటం ఇవన్నీ బాగా టైర్డ్గా ఉంది. తర్వాత ఒక 1 డే కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పూజకైతే ఇలా రెడీ అయ్యానండి. ఇది వచ్చేసి ఎల్లో ఉప్పాడ పట్టండి, మొత్తం వెయిట్లెస్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చి కంప్యూటర్ వర్క్ అండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి దీనికి మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా ఇది మ్యాచ్ అవుతుందండి. ఆ విధంగా నేనైతే కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ 2 కలర్స్కి ఇలా అయితే రెడీ అయిపోయానండి. ముడి అది వేసుకొని కొంచెం మన పువ్వులు మన చెట్లు కనకాంబరాలు అవి పెట్టుకొని మా బాబు పూజారి గారు కలిసి పారిజాతం దండ అది తీసుకెళ్ళాను కదండి, వేస్తున్నారు. తర్వాత ఇలా కల్చరల్ పిల్లలైతే కొంచెం ఇలా డాన్సులు అవన్నీ చేశారండి. అవన్నీ చూసేసి ప్రసాదం అది తీసుకొని ఇంటికి వచ్చానండి. ఇలా మా వినాయక చవితి అయితే ఈ విధంగా జరిగిందండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.